రెసిస్టర్స్. రెసిస్టర్ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు కరెంట్. సో విచ్ కెన్ బి డినోటెడ్ విత్ సింబల్ ఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే V/I. రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్, PD అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద కండక్టర్ to the current flowing in the any circuit or any conductor. So R is equal to V/I అనేసి రాస్తాం ఇక్కడ. సో యూనిట్స్ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ ohms, which can be denoted as symbol like this. మనకు అకార్డింగ్ టు డ్రిఫ్ట్ వెలాసిటీ R is equal to ρL/A అనే ఫార్ములా వస్తుంది. ఇది పార్ట్ 2లో చెప్పాను, అక్కడ చూడండి వీడియో. ఇక్కడ నుంచి R వాల్యూ దేని మీద డిపెండ్ అయితేనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో రెసిస్టర్ వాల్యూ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్ అంటే లెంత్ మీద అండ్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ టెంపరేచర్ మీద. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా R వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. నేచర్ ఆఫ్ మెటీరియల్. సో ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్. ఇప్పుడు చిన్న సైడ్ హెడింగ్, ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. సో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టర్ వాల్యూ ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు మాట్లాడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్. సో కండక్టర్ అనేది హీట్ అనేది పెరిగితే కరెంట్ ఫ్లో అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో కరెంట్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి R ఈజ్ ఈక్వల్ టు R0 ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ డెల్టా టీని ఏమని రాస్తామంటే R ఈజ్ ఈక్వల్ టు R0 ఆఫ్ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T మైనస్ T0. సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు రెసిస్టర్. నౌ ఇప్పుడు మనం సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్ గురించి మాట్లాడుతున్నాం. సిరీస్ రెసిస్టర్. సో ఒక రెసిస్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ అనేది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ తోటి కనెక్షన్ చేయాలి ఇనీషియల్గా. అలాగే అదే రెసిస్టర్ యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది ఇంకో రెసిస్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. తర్వాత ఇంకో రెసిస్టర్ యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తే దీన్నే సిరీస్ రెసిస్టర్ అనేసి అంటాం. సో ఇక్కడ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ గీస్తాను, క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఇదొక రెసిస్టర్. రెసిస్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్, రెసిస్టర్ యొక్క నెగిటివ్ టెర్మినల్. సో R1 అనుకోండి ఇక్కడ. సో ఈ R1 యొక్క రెసిస్టర్ నెగిటివ్ టెర్మినల్ R2 యొక్క పాజిటివ్ టెర్మినల్తో కనెక్ట్ చేయాలి. ఇది R2 రెసిస్టర్, దీని యొక్క పాజిటివ్ టెర్మినల్తో కనెక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ R2 యొక్క నెగిటివ్ టెర్మినల్ తోటి బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ తోటి కనెక్ట్ చేయాలి. ఇది బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్. అలాగే ఇనీషియల్గా R1 యొక్క పాజిటివ్ టెర్మినల్ అనేది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. సో ఇది సిరీస్ కనెక్షన్ అంటాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బ్యాటరీ V ఉంటుంది, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ I. ఇక్కడ చూడండి R1 రెసిస్టర్ కాడ కూడా కరెంట్ అనేది I ఫ్లో అవుతుంది, అలాగే R2 రెసిస్టర్ కాడ కూడా కరెంట్ IA ఫ్లో అవుతుంది. సో
త్రూ అవుట్ ద సర్క్యూట్ కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఐఏ ఫ్లో అవుతుంది ఇక్కడ. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది R1 కాడ చేంజ్ అవుతుంది. ఇట్ డిపెండ్ ఆన్ రెసిస్టర్ వాల్యూ. సో అదే V1 అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద R1 రెసిస్టర్, అదే V2 అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద R2 రెసిస్టర్. ఇది సర్క్యూట్ కనెక్షన్. సో మనకి ఇక్కడ ఏం డివైడ్ అయింది, నెట్ పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 అని రాయొచ్చు కదా. అకార్డింగ్ టు హోమ్స్ లా మనకు V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది, I ఇంటూ R. V1 ఏమని రాస్తాం ఇక్కడ, V1 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అనేది సేమ్ ఇన్ ద సర్క్యూట్, సో కాబట్టి IA తీసుకుంటాం. R వాల్యూ అనేది R1గా చేంజ్ అయింది ఇక్కడ. అలాగే V2 ఏమవుతుంది, I ఇంటూ R2. ఈ 3 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. V అంటే IR, V1 అంటే I ఇంటూ R1, V2 అంటే I ఇంటూ R2. ఇయర్ I అనేది కామన్ తీసుకోండి, మేక్ ఏ IR కామన్. సో I ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు I ఆఫ్ R1 ప్లస్ R2. I క్యాన్సిల్ చేశాను ఇక్కడ. ఇప్పుడు ఫైనల్గా R ఈక్వివాలెంట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, R1 ప్లస్ R2. సో ఇది సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్ యొక్క ఫార్ములా. అప్పుడు V1 ఈజ్ ఈక్వల్ టు V ఆఫ్ R1 బై R1 ప్లస్ R2. ఇది V2 అనుకోవాలి ఇక్కడ. V2 ఎలాగ అనుకుంటాం ఇక్కడ, V2 ఈజ్ ఈక్వల్ టు V ఆఫ్ R2 బై R1 ప్లస్ R2. ఇది సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్ గురించి మాట్లాడదాం. ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్. ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. సో ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్ అంటే ఒక రెసిస్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసి ఉండాలి. సో ఒక రెసిస్టర్ తీసుకున్నాను ఇనీషియల్గా, రెసిస్టర్ ఆఫ్ వాల్యూ R1 అనుకోండి. మళ్ళీ ఇంకొక రెసిస్టర్ తీసుకున్నాను విచ్ ఈజ్ వాల్యూ R2. ఈ రెండింటిని, ఇది ప్లస్ ఇది మైనస్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ రెసిస్టర్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ అనేవి రెండింటికి సేమ్ సైడ్ కనెక్ట్ చేసి ఉంది, దాన్ని బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సేమ్ టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేయాలి పాజిటివ్ టెర్మినల్. సో పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ is connected to the positive terminal of the resistors R1 and R2. Negative terminal of the two resistors is connected to the negative terminal of the battery. Is nothing but the parallel connection. చూడండి ఇక్కడ కరెంట్ అనేది I వెళ్తుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆలోచించండి, కరెంట్ అనేది ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో ఇలా ఇక్కడ వచ్చేసి I1గా, ఇక్కడ వచ్చేసి I2గా. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద టూ జంక్షన్ ఇస్ సేమ్. ఇక్కడ సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ అవుతుంది. సో దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ద రెసిస్టర్. సో ఇక్కడ ఏం డివైడ్ అయింది, కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు నెట్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. మనకు హోమ్స్ లా పరంగా V ఈజ్ ఈక్వల్ టు IR కదా ఫార్ములా. ఇక్కడ నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏమైనా రాస్తాం, V బై R. సో ఫర్ I1 ఏమవుతుంది ఇక్కడ, I1 ఈజ్ ఈక్వల్ టు V బై R1. ఫర్ I2 V బై R2. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, V అనేది కామన్ తీసుకోవచ్చు ఇనీషియల్గానే. సో V బై R ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ V బై R2. ఇక్కడ V కామన్ తీసేసి క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ప్యారలల్ కనెక్షన్కి ఫార్ములా ఏంది, R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై R1 ప్లస్ 1 బై R2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ద ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ ఏ రెసిస్టర్. సో ఇక్కడ నీకు I1 కావాలి అనుకో, నెట్ కరెంట్ I ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ వాల్యూ తీసుకుంటాం, అంటే R2 బై R నెట్, R1 ప్లస్ R2.
అదే I2 కావాలి అనుకో, I ఆఫ్ ఆపోజిట్ రెసిస్టెన్స్, ఇక్కడ I2 కదా ఇది. సో I2 కావాలి అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ వీ హ్యావ్ టు టేక్. సో R1/R1 ప్లస్ R2, ఇది ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టెన్స్. ఫర్ 4th పార్ట్ వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. హలో